భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం రోడ్డులో ఎస్ఎల్టీ పేపర్ బోర్డు సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తప్పించుకున్న స్విఫ్ట్ డిజైర్ కారును వెంబడించి పట్టుకున్నారు. కారును పరిశీలించగా అందులో మొత్తం 111 ప్యాకెట్లలో 222 కిలో ఎండు గంజాయి గుర్తించారు. దీని విలువ 1.11 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. తనిఖీ చేస్తుండగా జంగారెడ్డిగూడెం వైపు నుంచి ఒక కారు అనుమానాస్పదంగా అశ్వారావుపేట వైపు వస్తుండగా మన పోలీసు వారు వెంటనే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుండగా వాళ్ళు కొంత దూరం పారిపోయి తర్వాత మనం వెంబడించి పట్టుకొని విచారించగా అందులో 2 వ్యక్తులు ఉన్నారు. దాంతోపాటుగా 111 గంజాయి ప్యాకెట్ 222 కిలోగా లభ్యమైంది. వెంటనే 2 పంచుల సమక్షంలో వారిని విచారించగా విశాఖపట్నంకు చెందినటువంటి పంగి శ్రీను అనే అతని వద్ద రాజమండ్రి వద్ద కొనుగోలు చేసి అందులో కారులో లోడ్ చేసుకొని అశ్వారావుపేట ఖమ్మం మీదుగా హైదరాబాద్కి వెళ్ళి అటు నుంచి నాగపూర్లోని ఇంతియాజ్కు హ్యాండ్ ఓవర్ చేయడానికి వెళ్తుండగా మనం పట్టుకోవడం జరిగింది. 1.11 లక్షల విలువ గంజాయి ఈ రోజును మనము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 2 నిందితులు అరెస్ట్ చేయడం జరిగింది. 4 పరారీలో ఉన్నారు. క్యాష్ 4,000 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. నేషనల్ హైవేపై తనిఖీ చేస్తుండగా జంగారెడ్డిగూడెం వైపు నుంచి ఒక